మహోన్నతుడా మా ప్రియ పరలోకపు తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభా నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాయన. నిన్నటి ఉదయ కాలం నుండి ఈ ఉదయ కాలం వరకు నాయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు ఉంచిన దేవానికి స్తోత్రములయ్యా. ఇప్పటి వరకు బిడ్డలు చేసిన ప్రతి ఒక్క ప్రార్థనా స్థుతులు మీరు అంగీకరించినందుకు దేవాన్ని పాదాలకు ఎల్లేని వందనాలయ్యా. అయ్యా గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములు దయతో క్షమించండి అయ్యా. మీ రక్తంతో కడగండి నాయన, పరిశుద్ధపరచండి దేవా. నీకే వందనాలు స్తోత్రములు అయ్యా. నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క అపరాధ దోష పాపం దయతో క్షమించండి, మీ రక్తంతో కడగండి అయ్యా. ఈ దినాన ప్రభా నీ బిడ్డలు నీ వాక్యం చెప్పబోచుండగా నాయన అయ్యా మాలో ఏమి లేదు నాయన, సమస్తము నీవే. నేనే మార్గము నేనే జీవం అన్నావు ప్రభా. అవును తండ్రి, నీవే మార్గము నీవే జీవం నాయన. అయ్యా నీ జీవం మాలో అందరిలో ఉంచినందుకు దేవానికే స్తోత్రములయ్యా. ఆ బిడ్డల నోరు బావుగా తెరిచి నాయన మీరే మాతో మాట్లాడమని, నీ చిత్తం ఏమైందో మా పట్ల తెలియచేయండి అయ్యా. మీరే మాతో మాట్లాడండి ప్రభా. కృపగలన దేవానికే స్తోత్రములు, కృపా సత్యములు మా వెంట వచ్చునుగాక నాయన. నీకే వందనాలు అయ్యా. బిడ్డలిద్దరు మీరు స్వాధీనపరచుకొని ఆయన మీరు మాతో మాట్లాడి మా ఆత్మలకు తృప్తి కలగ చేయండి ఆయన. అనుదిన ఆహారం మీరు ఇస్తున్నందుకు దేవానికి వందనములు స్తోత్రములు చెల్లించుకున్న ఆయన. సర్వకాల సర్వవసరం తండ్రి మీరు మాకు తోడుగా నీడగా ఉన్నందుకు దేవానికి వందనాలు స్తోత్రములయ్యా. మా ప్రాణాత్మ దేహములు మీకు సమర్పిస్తున్నాం నాయన. నీకే స్తుతి స్తోత్రములయ్యా. అయ్యా మరొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్యకు రండి నాయన. మా ప్రార్థనలు చెవిగా ఆలకించండి, సహాయం దయచేయండి నాయన. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. సమస్తము మీరు స్వాధీనపరుస్తున్నాము నాయన. నీకే వందనాలు స్తోత్రములు. ఆ ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరచుకొని మీరు మాతో మాట్లాడమని, ఈ ఉదయ కాలంలో మీ మెండైన దేవుడు మా అందరి చుట్టూ ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ సంతోషముగా ఉన్నారా? సంతోషముగా, ఎంత హుషారుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మనము మొట్టమొదట జీవమును అంటే నిత్య జీవమును గుర్చిన విషయాలు కొన్ని మనము గ్రహించాలి. ద్వితీయోపదేశము 30:20. ద్వితీయోపదేశ కాండం 30:20. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. ఏమి కావాలను? జీవము కావాలను. జీవము కావాలను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి చదవండి అమ్మా. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. హల్లెలూయా. ఇప్పుడు మాట్లాడు సార్. హలో మా వినొస్తుంది చెప్తారు. హల్లెలూయా. హల్లెలూయా. వినిపిస్తుందమ్మా? అపోస్తుల కార్యము 13:38.
కాబట్టి మీకు ఉమ్, కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతులుగా తీర్చబడననియు మీకు తెలియనుగాక. ఆమేన్. నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. ఆమేన్. 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 మనమందరము ఉన్నామా? ఉన్నాం. Yes, ఆమేన్. హల్లెలూయా. కార్యం 13:38. నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మొదటి యోహాను 5:11. మొదటి యోహాను 5:11. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము దేవుడు మనలను నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. కుమారుని యందు ఆ నిత్య జీవము ఉన్నది. కానీ మనము విశ్వాసముంచుతాము. ఆయన విశ్వాసముందు ఆయన కుమారుని యందు విశ్వాసము ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచాము అంటే మనము కుమారుని యందు విశ్వాసం మించినటువంటి వారముగా మనం ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తీతు మొదటి అధ్యాయము 3వ వచనం. తీతు మొదటి అధ్యాయం 3, 1-3 కలిపి ఉన్నాయి. దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసం నిమిత్తమును నిత్య జీవము నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మన అందరిదైన విశ్వాస విషయంలో నా నిజ కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవము అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలం ముందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరచెను. ఆమేన్. ఒకసారి మళ్ళా చదవండి ప్లీజ్ దయచేసి. ఇంకా చదువుతాను. మన అందరి విశ్వాస విషయమై ముఖ్యమైన మాట ఒకటి చదవండి. ఆ నిత్య జీవము అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే ఆయన అబద్ధమాడని దేవుడు. ఆయన ఏం చెప్పాడు? నేను మీకు జీవమునిస్తాను, నిత్య జీవము ఇస్తాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనాది కాలమందే వాగ్దానం చేశాడు. అనాది కాలం నుంచి వాగ్దానము చేసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మొదటి యోహాను 1:2. ఆ జీవము ప్రత్యక్షమాయను. ఆ జీవము ప్రత్యక్షమైంది. ఇంత కూడా చదువుకున్నాము. 1:5-11 కుమారుని యందు ఆ జీవము జీవమును దయచేసి ఆ కుమారుని యందు ఉన్నది. ఆమేన్. అట్లానే ఆ సాక్ష్యము చదమ్మా 1-2. ఆ జీవము ప్రత్యక్షమాయను, ఆ తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు మేము సాక్ష్యం ఇచ్చుచున్నాము. దేని గురించి? నిత్య జీవము వచ్చినటువంటి సాక్ష్యము. ఆమేన్. ఆయన కుమారుని యందు
నిత్య జీవము ఉన్నది. ఆమేన్. అలాంటి గొప్ప నిత్య జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభు ఆయన ముందు మనము విశ్వాసం ఉంచాము. హల్లెలూయా. హల్లెలూయా. మనము విశ్వాసం ఉంచాము కనుక నిత్య జీవమునకు నిర్ణయించబడ్డాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనమంతా ధైర్యముగా చెప్పగలము. ఎవరితోటైనను మనమంతా ధైర్యముగా చెప్పగలము. మా ప్రభు సజీవుడు, ఆయనలో జీవమున్నది. జీవముంది, అది ఆయన నిత్య జీవం. సజీవుడు. నిత్య జీవము అనాది కాలంలోనే ఈ విషయము వాగ్దానము మనకు చేశాడు. కాబట్టి మేము విశ్వసించాము. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి సాక్ష్యము కూడా కలిగి ఉన్నాము మనం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను 5:38. యోహాను సువార్త 5వ అధ్యాయం 38వ వచనం. 39. లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు లేఖనమును బట్టి చూసి మీరు వాటిని పరిశోధించుచున్నారు. వాటిని పరిశోధించి అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అవే నన్ను గురించి సాక్ష్యం చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు గురించి లేఖన భాగములన్నీ కూడా సాక్ష్యం చెబుతున్నాయి. ఆయన లేఖన భాగాల ప్రకారంగా ఆయన మాత్రమే నిజమైన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనలో నిత్య జీవమున్నది. ఆయన మనకు నిత్య జీవము అనుగ్రహించేటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన నిత్య జీవము కలిగినటువంటి వాడు. యోహాను 4:14 వచనము చూడండి. ఆయన 14 నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ తప్పికగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవము కలుగుటకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆమేన్. ఆయన ఇచ్చు నీళ్లు నిత్య జీవము. బ్రదర్ గారు. హల్లెలూయా. హల్లెలూయా. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. వినపడిందా? వినపడింది బ్రదర్. ఎక్కడికి చెప్పాను? 14వ వచనం నేను చదివాను, మీరు వినలేదు. మళ్ళీ చదువుతాను. నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ తప్పికగొనడు. ఇచ్చు నీళ్లు త్రాగువాడు తప్పికగొనడు. నేనిచ్చు నీళ్లు నిత్య జీవము. గలవు వాడు. నేనిచ్చు నీళ్లు నిత్య జీవము. నేనిచ్చు నీళ్లు నిత్య జీవము కలుగుటకై వానిలో ఊరేడి నీటి బుక్కగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆమేన్. నిత్య జీవము కలుగును. ఆయన ఇచ్చిన నీళ్లు నిత్య జీవం కలుగుతాయి. కలిగినాడు. ఆమేన్. హల్లెలూయా. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమేన్. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీవు నిత్య జీవము పొందుతావు. ఆమేన్. హల్లెలూయా. 36 వచనము. 3:36 కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు. కుమారుని యందు విశ్వాసము ఉంచువాడే నిత్య జీవం గలవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచే ఆయన నిత్య జీవం గలవాడుగా ఉంటాడు. విధేయుడు కానివాడు జీవము చూడడు. అతడు
నిత్య జీవము పొందేటువంటి వాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు నందు మనము విశ్వాసం ఉంచి ఉన్నాము. మనము విశ్వాసించినటువంటి వారందరము నిత్య జీవముకు నిర్ణయించబడినటువంటి వాళ్ళము. అనాది కాలమును నుండే ఆయన మనకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నందు విశ్వాసము నమ్మిక ఉంచి ఉన్నాడు. ఇదిగో లేఖన భాగంలో మేము చూచాము. లేఖన భాగంలో యేసు ప్రభువే నిత్య జీవము కలిగిన వాడు తెలిసింది. నిత్య జీవము తర్వాత ఆయన సత్యము ఆయన గురించి సత్యము చెబుతుంటే మేము ఆయన నిజమైన సాక్షులుగా ఉన్నాం. మేము సాక్షులు. హల్లెలూయా. ఆయనే మనల్ని ప్రేమించినటువంటి వాడు, మన కోసము ప్రాణము పెట్టినటువంటి దేవుడు, విశ్వాస దేవుడు, దేవుడు యెహోవా. ఆయన ప్రియముంచినటువంటి వారు ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను 6:40. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును ఆయనందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ కలిసి తండ్రి యొక్క చిత్తం ఏమిటి? కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. ప్రతివాడును అది నిత్య జీవమునకు పొందటం. మీరు తండ్రి చిత్తమును గ్రహించినటువంటి వారు ఉన్నారు. ఆయన ఎట్లా ఉండాలి? విశ్వాసం. నీకు నీళ్లు కావాలి, నీకు ఇస్తాడు. ఆయన ఏమిస్తాడు? నీళ్లు ఇస్తాడు. ఆ నీళ్లు దాపికి కావు. ఆ నీళ్ళు నిత్య జీవము కలిగరకు నీరది. కనుక నీవు మాటికి నీళ్లు తాగిపోయి వేరే నీళ్లు తాగి ఆ నీళ్లు తాగి ఈ నీళ్లు తాగి అన్ని రకాలుగా తాగితే ప్రయోజనము లేదు. కానీ ఆయన ఇచ్చేటువంటి నీళ్లు అది త్రాగుడే. ఆమేన్. నిత్య జీవము త్రాగండి, అది మీకు లభిస్తుంది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు నందున్నటువంటి నిత్య జీవము నీవు పొందుకోవాలి. అది దేవుని చిత్తమైనది. ఆయన సమస్య మధ్యలో పోతుందమ్మా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి యోహాను 6:54 చదవండి. నా శరీరము తిని నా రక్తము నిత్య జీవము గలవాడు. ఎవరు? నా శరీరం రక్తము తిని రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. నిత్య జీవము కలవాడు. ఎట్లండి? ఆయన శరీరము రక్తము నీళ్లు తాగాలి. తర్వాత ఆయన రక్తము శరీరము తాగాలి. ఫస్ట్ ఆయన పాళ్ళు నీళ్ళు తాగాలి. ఆయన శరీరము నీవు త్రాగినట్టయితే నీవేమవుతావు? ఆమేన్. హల్లెలూయా. 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 దేవుని చిత్తమై ఉన్నది.
మనమందరము దేవునికి చిత్తము చేయగలిగినటువంటి వారై ఉన్నాము దేవా. హల్లెలూయా. హల్లెలూయా. రోమీలో 2:7 రోమి 2:7 సత్క్రియను ఓపికగా చేయుచు సత్క్రియ మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవము ఇచ్చును. క్రియ ఘనత అక్షయత అనే వాటిని వెతుకున్నటువంటి వారికి నిత్య జీవము ఒకటి సత్క్రియలు కలిగినటువంటి వాడు. అంటే ఈ విషయం మీరు జాగ్రత్తగా చదువుకుంటే అర్థమయ్యేది ఏంటంటే, మీరు ఇప్పుడు కొత్తగా ప్రభువులోకి వచ్చారనుకోండి, ఇప్పుడు ప్రభువు కొత్తగా వచ్చారు, మీకు కొత్త సత్క్రియలు అక్కడ ఉండవు. మీ దగ్గర సత్క్రియలు మీ దగ్గర ఉండవు. కానీ ప్రభువును విశ్వసించాము. ఇప్పుడు మనము విశ్వసించిన తర్వాత మనం సత్క్రియలు కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. సత్క్రియ కలిగి ఉండాలి. ఆయన మహిమను మనం పొందుకోవాలి. ఘనత అక్షయత నిత్య జీవాన్ని వాటిని సత్క్రియను గయను ఘనతను మహిమ ఘనతను అక్షయతను వెతుకు. నిత్య జీవాన్ని 1, 2, 3, 4 ఈ 4టిని కూడా ఏం చేయాలి? వెతుకుతూ ఉండాలి. ఇలా వెతుకుతున్నటువంటి వాడేమవుతాడు? నిత్య జీవాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. కావాలి. మీకు అందరికి నిత్య జీవము కలవాలి. సత్క్రియలు కావాలి, దేవుని మహిమను చూడాలి, ఘనత కలిగినటువంటి వారు అక్షయతను వెతుకుతూ ఉండాలి. ఎప్పుడు ఆయన వెతుకుతూ ఉండినప్పుడు ఆమేన్ మహిమకిస్తాడు. నీ ఉంచే మహిమ ఎల్లవేళలా పొందుతావు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం పరిశీలిస్తే ఆయన నిత్య జీవం ఎక్కడ ఉంది? ఆమేన్. మీరందరూ ఇప్పుడు నిత్య జీవానికి నిర్ణయించబడిన వారా? అక్కడ రాశాడు అపోస్తులు 11:18 నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించారని చెప్పాడు కదా. మీరెందుకు చెప్పలేరు? చెప్పండి గట్టిగా. అందరము నిత్య జీవమునకు ఉన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, నీవు తెలియజేసిన నీ మార్గముని ప్రేరణకు తెలియజేసినాను నాయనా. వారిని కాపాడమని రక్షించిన యేసు ప్రభువా, ఇంకేముంది ప్రభువా? చెప్పాల్సిందేమన్నా మర్చిపోయినా తెలియచెప్పున నాయనా. నువ్వు చెప్పిన నీ వాక్యము నీ పిల్లలకు తెలియచేసిన నా ప్రభువా, నా దేవా, నా యేసు ప్రభువా, తండ్రి చిత్తమును గూర్చి గుర్తించావు. నీవే తండ్రి, నీవే కుమారుడు, నీవే పరిశుద్ధాత్మ, నీవే ముందు సందర్భాల పట్టుగా మా ప్రభుత్వం గ్రహించగలిగిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క
నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్.